హలో అండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి. వంకాయతో చాలా రకాలుగా చేసుకుంటాం కదండి. గుత్తి వంకాయ, వంకాయ పులుసు, అలానే వంకాయతో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే కర్రీని చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 2 ఉల్లిపాయలు, 150 గ్రాముల ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. దీనిలో 5 లేక 6 పచ్చిమిర్చిని విరిచి వేయాలి. దీనిలో 2 అంగుళాల సైజు అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పావు కేజీ వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసిన వాటర్లో వేయండి. బాణలిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూను జీలకర్రను వేసి వేయించండి. దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని కలుపుకుని మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ను మగ్గిన తర్వాత దీనిలో ఉప్పు నీటిలో కోసుకున్న వంకాయ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో వంకాయ ముక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ను వేసి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కూర ఇలా దగ్గర పడిన తర్వాత 1 టీ గ్లాస్ మిల్క్ని వేసి కలుపుకుని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అవుతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.